అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. అందరూ చాలా కాలం వరకు నీ అపకీర్తిని కథలుగా చెప్పుకుంటారు. ఈ రోజు కూడా పదచ్యుతులైన మహాత్ములలో విశ్వామిత్రుడు, పారాశరుడు, నిమి, శృంగి ఇత్యాదులను లెక్కించడం జరుగుతుంది. చాలామంది సాధకులు తమ ధర్మం గురించి ఆలోచించేదేమిటంటే లోకులు మమ్మల్నేమంటారు అని. ఇలాంటి భావం కూడా సాధనలో సహాయకమవుతుంది. దీనివలన సాధన చేయడానికి ప్రేరణ లభిస్తుంది. కొంచెం దూరం వరకు ఈ భావన తోడునిస్తుంది. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. నీవు ఈ ధర్మయుక్త సంగ్రామం అంటే శాశ్వత సనాతన పరమధర్మమైన పరమాత్మునిలో ప్రవేశం కలిగించే ధర్మయుద్ధం చేయకపోతే స్వధర్మం అంటే స్వభావం నుండి ఉత్పన్నమయ్యే సంఘర్షణ చేయగలిగిన సామర్థ్యాన్ని, క్రియలో ప్రవృత్తమయ్యే సామర్థ్యాన్ని పోగొట్టుకుని పాపాన్ని అంటే జనన మరణాలను మరియు అపకీర్తిని పొందుతావు. అపకీర్తిని గూర్చి నొక్కి చెబుతూ అంటాడు, దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అర్జున, ఏ ఆత్మ అందరి శరీరంలోనూ ఎల్లప్పుడూ అవధ్యమై అఛేద్యమై ఉంటుంది. కాబట్టి సంపూర్ణ భూత ప్రాణుల కోసం నువ్వు శోకించడం తగినది కాదు. ఆత్మయే సనాతనం. ఈ సత్యాన్ని ప్రతిపాదించి దీన్ని అధికారికంగా వర్ణించిన తర్వాత ప్రశ్న ఇక్కడ ముగుస్తుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న పుట్టుకొస్తుంది. దీన్ని పొందడం ఎలా? మొత్తం గీతలో దీనికి రెండే మార్గాలు సూచించబడ్డాయి. మొదటిది నిష్కామ కర్మయోగం, రెండవది జ్ఞానయోగం. రెండు మార్గాల్లోనూ చేయవలసింది కర్మ ఒక్కటే. ఆ కర్మ యొక్క అనివార్యతను ఉటంకిస్తూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు జ్ఞానయోగం విషయంలో ఇలా చెప్పాడు, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఇంతకుముందు శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే ఈ ఆత్మను తత్వదర్శకులు చూశారని. ఇప్పుడు తత్వదర్శనం దుర్లభమని స్పష్టం చేస్తూ ఇలా అంటాడు, ఎవరో దుర్లభుడైన మహాపురుషుడు మాత్రమే ఈ ఆత్మను చూస్తాడు. ఆశ్చర్యంతో దీని తత్వాన్ని గురించి చెప్తాడు. ఎవరైతే చూశారో వారే యథార్థాన్ని చెప్పగలరు. ఇంకో దుర్లభుడైన సాధకుడు దీనిని ఆశ్చర్యంగా వింటాడు. అందరూ వినలేరు కూడా, ఎందుకంటే అది యోగ్యుడికే వినబడుతుంది. ఏ అర్జున, కొంతమంది విని కూడా ఈ ఆత్మను తెలుసుకోలేరు, ఎందుకంటే సాధన పూర్తి చెయ్యలేరు. మీరు జ్ఞానానికి సంబంధించిన 1,00,000 మాటలు వినండి, అర్థం చేసుకోండి, కూలంకషంగా అర్థం చేసుకోండి. తీవ్రమైన కోరిక గలవారే కూడా అయి ఉండవచ్చు, కాని
మోహం చాలా ప్రబలమైంది. కాసేపట్లోనే మీరు ఈ ప్రాపంచిక వ్యవస్థలో చిక్కుకొనిపోతారు. చివరలో శ్రీకృష్ణుడు తన నిర్ణయం ఇస్తూ ఇలా చెప్తాడు: